recipe without egg. Hi people, welcome to my birthday vlog. It's actually the day before my birthday, so we are going to bake a cake, eggless cake in air fryer anamata. So stay tuned. Okay, first step of baking cake ఫస్ట్ నుంచి నువ్వు or anything is YouTube చూడాలి. అసలు ఇంగ్రీడియంట్స్ ఇక్కడికి తెచ్చుకుందాం. అంటే ఇప్పుడు మనం cake in air fryer recipe without egg. We are not allowed to eat egg, Cake guys. in air fryer recipe without egg. ऐसा ही स्पॉन्जी केक बनाने के लिए 1 कप मैदे में 1 इनो మైదా ఉంది, వీట్ ఉంది, ఆయిల్ పెట్టుకోవాలి, బేకింగ్ సోడా అదే బేకింగ్ పౌడర్, ఇందులో ఇనో వేసింది, మనం బేకింగ్ పౌడర్ వేస్తాం అంతే కదా. మిల్క్. ఇప్పుడే షుగర్ పౌడర్ చేసేసాం, పౌడర్ షుగర్ కావాలంట. సో ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడే జెప్టోలో ఆర్డర్ చేసాం మైదా పిండి, చక్కెర కావాలి. केक बनाने के लिए 1 कप मैदे में 1 इनो का पैक कंडेंस ఇందులో అసలు షుగర్ చూపెట్టలేదేంటి, ఇందాక మనం చూసింది వేరేది. కొంచెం మనం గోధుమ పిండి వేద్దాం, మరి మైదా వేస్తాం. ఒక స్పూన్ అంటే ర్యాండమ్గా వేస్తాను, ఇలా పర్లేదు కదా. వేసేస్తున్నాను, మళ్ళీ ఇంత షుగర్ వేస్తాం, కొంచెమే వేస్తాం అందుకే. పడుతుందేమోనే, పట్టదా? షుగర్ తక్కువని తినేద్దామా? మిక్స్ చేసేదా? మైదా పిండి కప్పు షుగర్ వేస్తావా? పెరిగేస్తాడు వీడు. పెరుగు వేద్దామా మనం? ఒకప్పుడే వేస్తే ఇంత వేనా? చాలు చాలు. ఎసెన్సీ సెన్స్ ఎంత ఏమంటావు? ఒక స్పూన్ లేదు, ఇలా వేసేస్తాను. తీయాలేమోనే అది. ఒక్క నిమిషం. చాలా ఏదో వేస్తున్నాడు వాడు, నెయ్యి నూనె ఎంత ఏమంటావు చెప్పు. ఇంకో 2 చెంచాలు బటర్ వేస్తే బాగుంటుందేమో. చాలు వేసి ఆ కోకో పౌడర్ ఒక 2 స్పూన్లు కొంచెం అది ఇంకా వేనా? అది వేసే అంతే. ఇప్పుడు డైరెక్ట్గా వీడు బీట్ చేస్తాడు. దాంతో చేసాడు, ఒకసారి మనం కలుపుదాం ఫస్ట్. అవుతుందేమో. నీకు అదే చెప్తా, మనకి ఎలా వస్తుందో తెలియదు కదా, కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు, అది క్వాంటిటీ తెలుస్తుంది. ఇప్పుడు దాంతో చేద్దాం, ఇంట్లోనే ఉండిపోయింది అంతా. పాలు అందులో పోతాంలే ఉంది. జస్ట్ ఆ పెరుగుతో చేశాడు అంతే. స్మెల్ ఎలా ఉంది కానీ అందులోనే పాలేసేవే ఇందులో. అది వచ్చేసింది. అయ్యో వచ్చేసింది, అది వెనక్కి పెట్టేది ఎలాగో. ఇలా కాలం పడిందా మనం? ఏంటి అంతేనా? ఫైన్, ఇది నొక్కితే వస్తుంది. అది ఇవి సైజెస్ అంటే స్పీడ్ వెనక్కను. తెలుసా? గట్టి జారుగా ఉండాలి. ఇక నీకు చూపిస్తాను. గరిటె జారుడా అంటే అంటే ఇలా పుగోనే క్రీమీ వేలో. అయ్యో నా ఫోన్ మీద చిందులే. ఇంకోనే మొత్తం పడుతున్నాయి. ఇంకో లేదా ఇలా ఒకసారి కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూడు. చాలుగా. మా దగ్గర ఒక లెఫ్ట్ ఓవర్ ఐస్ క్రీమ్ ఉంది, సో అది కూడా మేము అందులో వేసి మిక్స్ చేసేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. ఇందులో ఎసెన్స్ తక్కువ అయిందేమో అని వేసేస్తున్నాం. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో నెయ్యి రాసి బటర్ పేపర్ వేస్తామా, బటర్ పేపర్ వేసి నెయ్యి రాస్తామా? హాయ్, లుక్ ఎట్ దిస్.
కాలుతుంది. చూడ్డానికి యమ్మీగా అయితే ఉంది కానీ షేప్ కొంచెం అటు ఇటు అయింది. ప్లీజ్ డోంట్ మైండ్. బొక్కలు పడ్డాయి దీనికి. వస్తే ఈ బొక్కలు అంటే పైనుంచి బాగుంది చూడ్డానికి. కార్నర్కి చేయి. మై బర్త్డే కేక్ ఫ్లాప్ అయింది. నా వ్లాగ్ కోసం నేను వీళ్ళని హ్యాపీ బర్త్డే చెప్పమని అడుగుతుంటే వీళ్ళు చెప్పట్లేదు. బట్ క్యూట్ కేక్స్ యాజ్ నిన్న నేను ఆల్రెడీ ఒక కేక్ చేసుకోవడానికి ట్రై చేశాను కదా, బట్ అది అట్టర్ ఫ్లాప్ అయింది. సో నా వుడ్ బీ తీసుకొని వచ్చాడు అదొకటి. అండ్ మా చెల్లి అండ్ మా కజిన్ కలిసి నేను ఇచ్చిన ఐడియానే లాటీ చాకోపైతో ఇలా ఒక కేక్ లాగా ఇలా అరేంజ్ చేశారనమాట. ఓకే, నేను ఇచ్చిన ఐడియా కాదు, ఒకసారి అది ఎడిట్ చేసేస్తానే. సో ఐమ్ కటింగ్ దోస్ కేక్స్.